జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము జనవరి మాసంలో వారఫలాలు తెలుసుకుందాం. వారఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. జనవరి 7, 2024 నుంచి జనవరి 13, 2024 వరకు ఈ వారం ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు, గ్రహదేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. 7వ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో 7వ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. 8వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం 8వ తారీఖు నుంచి జరుగుతుంది. 7వ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరూ కూడా ధనుసు రాశిలోనే ఉన్నారు. అలానే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో 2-3 సార్లు అంటే 4 రాశిని చుట్టుపెట్టేస్తాడు. ఆయన తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు. ఈ గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకుంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు. మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీ రాశి మీకు తెలుస్తుంది. జనరల్గా మా రాశి ఇదని మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది. రాశి ఫలితాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లోని పెద్దలు చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు, కానీ మీ లగ్నం మేషరాశి కాదు, అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు, మీ లగ్నం ఏ ధనుసు రాశిలోనో ఉందనుకోండి, మీరు కూడా ధనుసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను. మేషరాశి ధనుసు లగ్నం అనే కాదు, జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇది మీ రాశి ఎలానో మీకు తెలుసును కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి. మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి. లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మకర రాశి, మీరు మకర రాశిలో పుట్టినా సరే, మకర లగ్నంలో పుట్టినా సరే, ఈ వారం మీకు ఖర్చులు మితిమీరి జరుగుతాయి. అది ఖర్చులు కొంచెం మీకు ఒక ఐడియా ఉంటుంది, ఈ ఖర్చు వస్తుందేమో అని మీరు అనుకున్న వెంటనే ఆ ఖర్చు రావడము, దానికి ఖర్చులు పెట్టడం ఇలాంటివి కొంచెం ఎక్కువగానే జరుగుతాయి మీకు. ఈ వారం మీరు రుణ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా లేదు. ఈ వారం మీరు రుణ ప్రయత్నం చేసినా లేదా ఎవరి దగ్గర నుంచి అయినా రుణం తీసుకున్న దానికంటే ఎక్కువ కట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చీటీ వ్యాపారం చేసే వాళ్ళైతే కనుక ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కమిట్మెంట్స్ ఈ వారం ఇవ్వకూడదు. ఒకవేళ కమిట్మెంట్స్ ఇస్తే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫెయిల్ అవ్వకపోయినా సరే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడం వల్ల మీకు పర్సనల్గా మీరు కొంత ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆల్రెడీ మీకు సంబంధించిన వాళ్ళు కనుక ఎవరైనా విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఏదైనా ఒక మంచి శుభకార్యం జరగడమో లేదా శుభకార్యానికి మీరు వెళ్ళడం వల్ల డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు కూడా ఈ వారం మీకు శుభకార్యాలు వెళ్ళడం వల్ల అనుకోకుండానే కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ఏదేమైనా సరే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే దాత శుక్ర భగవానుడు మీకు ఏకాదశ స్థానం అంటే లాభస్థానంలో 11వ స్థానంలో సంచారం చేయడం అనేది ఆర్థికంగా మిమ్మల్ని మంచి బలవంతుని, తేజవంతుని చేసే అవకాశం ఆయనకి చక్కగా ఉంది. మీరు వ్యాపారస్తులు అయితే ఈ వారంలో 2 రోజులు వ్యాపారం అంటే మీరు చాలా బాగా సంతృప్తి పడే విధంగా మీ వ్యాపారం ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి, ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క రాశి ఫలాలు.
అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ వారం మీకు నవమ స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము. సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము. చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు కుజబుధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణమూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది. ఈ వారం మీకు వీలుంటే కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా, ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిల్లో పాల్గొనటానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది. అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. నవమ రాశిలో 3 గ్రహాల సంచారం చాలా మంచిది. అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం అన్నది చాలా మంచి విషయం అని చెప్పాలి. వీటిని మనం ఒడిసిపట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటాయి. వాటిని ఒడిసిపట్టుకోవడానికి కూడా మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇంకొక చిన్న రెమెడీ, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై 30 రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా, వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా, మీకు ఏ వివాహపరంగా, సంతానపరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. ఈ ధనుర్మాసంలో ఒకవేళ మీకు తిరుప్పావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి. ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది. తిరుప్పావై 30 పాసురాలు ఒక్కరోజు వింటారా, లేదా రోజుకి 2 రోజులు వింటారా, లేదా రోజు వింటారా? ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది, వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికో ఈ నెలకో కాదండి. దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు. ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తీరుతారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.